పోలవరం కాంక్రీట్ పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. మంత్రులు, అధికారులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ ఈ చారిత్రక ఘట్టానికి సాక్షులుగా నిలిచారు. కాంక్రీటు పనుల ప్రారంభానికి ముందు పోలవరం ప్రాజెక్టు వద్ద యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 101 మంది వేద పండితులు చేపట్టారు. గోదావరి మాత విగ్రహం ప్రతిష్ఠించి నవగ్రహ మండపారాధన చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు పోలవరం బాట పట్టారు. ప్రాజెక్టు కాంక్రీటు పనుల ప్రారంభోత్సవానికి భారీగా తరలివచ్చారు. మహిళలు, వృద్ధులు మేము సైతం అంటూ హాజరయ్యారు. చారిత్రాత్మక ఘట్టాన్ని దగ్గరుండి వీక్షించారు. సభావేదికపై సర్వమత ప్రార్థనలు చేశారు. నమస్తకః తస్య మధ్యే వందితికా అణియోర్థా వ్యవస్థితః నీలతో ఇదమధ్యస్తాద్విజ్జుల్లేకే వభస్వర. ప్రభువా కృప తోడుగా ఉండాలని, దేవుని కృప తోడుగా ఉండాలని, ఈ ప్రాజెక్ట్ పని పూర్తి అవటానికి కృప చూపమని దేవుని యేసయ్యని ప్రతిపది వేడుకుంటున్నాం. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. పార్టీ పట్ల ఎంత గొప్ప విజయాన్ని సాధించున్నారో. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమానిర్ రహీమ్ మాలిక యోమిద్దీన్ ఇయ్యాక నఅబుదు ఇయ్యాక నస్తగీన్ ఇహ్దిన సిరాతల్ ముస్తకీమ సిరాతల్ లజీనా. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. 125 బస్సులు ఏర్పాటు చేసి సుమారు 8,000 మంది రైతులను ప్రాజెక్టు ప్రాంతానికి తీసుకెళ్లారు. సభా వేదికపై నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు వైభవాన్ని చాటి చెప్పాయి. చిన్నారులు ప్రదర్శించిన నాట్య విన్యాసాలు అలరించాయి.